జిల్లాలో బీసీ రిజర్వేషన్ల అధ్యయనం కోసం మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్తో పాటు చెన్నై బయలుదేరిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం శుక్రవారం పెరియార్ రామస్వామి మ్యూజియాన్ని సందర్శించింది. అందులో భాగంగా పెరియార్ రామస్వామి జీవిత చరిత్రని మననం చేసుకోవడంతో పాటు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతామని ఈ సందర్భంగా వారు తెలిపారు. పెరియార్గా పిలువబడే ఈరోడ్ వెంకట రామస్వామి నాయకర్ గాంధీజీతో కలిసి సత్యాగ్రహ దీక్షలో పాల్గొనడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి చురుగ్గా పనిచేశాడు. కానీ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణుల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుందని భావించి కాంగ్రెస్కి రాజీనామా చేశారు. బ్రాహ్మణేతరుల నుండి బహుమతులు మరియు విరాళాల్ని బ్రాహ్మణులు అనుభవిస్తున్నారని, అయితే సాంస్కృతిక మరియు మతపరమైన విషయాల్లో బ్రాహ్మణేతరులను వ్యతిరేకించి వివక్ష చూపుతున్నారని, బ్రాహ్మణేతర ద్రావిడులను లొంగదీసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దేవుడు లేడు, మతం లేదు, గాంధీ లేదు, కాంగ్రెస్ లేదు మరియు బ్రాహ్మణులు లేరు అని అతను తన వైఖరి ప్రకటించాడు. స్వంతంగా జస్టిస్ పార్టీని ప్రారంభించి హేతువాదం, ఆత్మగౌరవం, మహిళల హక్కులు మరియు కుల నిర్మూలన సూత్రాల్ని ప్రచారం చేశారు. అసమానతల్ని రూపుదిద్దుకోవడం కోసం అహర్నిశలు కృషి చేసిన ఈవి రామస్వామిని తమిళులంతా పెరియార్ గౌరవనీయుడు అని పిలవడంతో పెరియార్ రామస్వామిగా స్థిరపడిపోయారు. జీవితమంతా సమానత్వం కోసం కృషి చేసిన పెరియార్ రామస్వామిని ఆదర్శంగా తీసుకొని తమ బీసీ ప్రతినిధి బృందం ప్రజల కోసం నిరంతరం ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తెలిపారు.